భారతీయ సినీ సంగీత ప్రపంచంలో మెలోడీ క్వీన్ అంటే మనకు గుర్తొచ్చే పేరు శ్రేయా ఘోషల్. తన అమృత తుల్యమైన గొంతుతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆమె ఇటీవల ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అదేంటంటే ఇకపై ఆమె ఐటమ్ సాంగ్స్ లేదా అసభ్యకరమైన పదాలు ఉన్న పాటలు పాడను అని స్పష్టం చేశారు. శ్రేయా ఘోషల్ అంటేనే క్లాసికల్ మరియు మెలోడీ పాటలకు కేర్ ఆఫ్ అడ్రస్. దేవదాస్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఇప్పటి వరకు వేల పాటలు పాడారు. ఆమె కేవలం మెలోడీలే కాదు, చిక్నీ చమేలి, ఊ అంటావా మామ, పుష్ప హిందీ వర్షన్ వంటి మాస్ ఐటమ్ సాంగ్స్ కూడా పాడి ఆశ్చర్యపరిచారు. కానీ ఇప్పుడు సడన్గా ఆమె ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. పాటల్లో ఉండే సాహిత్యం మర్యాదపూర్వకంగా ఉండాలని ఆమె భావిస్తున్నారు. మహిళలను కించపరిచేలా లేదా అసభ్యంగా ఉండే పదాలు పాడటం తనకిష్టం లేదని ఆమె చెప్పారు. ఒక తల్లిగా తన పిల్లలు మరియు రేపటి తరం వినే పాటలు అర్థవంతంగా ఉండాలని ఆమె కోరుకుంటున్నారు. కేవలం పాపులారిటీ కోసం లేదా డబ్బు కోసం సంగీతాన్ని తక్కువ చేయకూడదు అనేది ఆమె అభిప్రాయం మీద ఆమె ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. పుష్ప సినిమాలోని ఊ అంటావా మామ పాటను హిందీలో శ్రేయ పాడారు. అది గ్లోబల్ లెవెల్లో హిట్ అయింది. అయితే అప్పటి నుండి ఆమెకు ఇలాంటి పాటలు పాడాలని ఆఫర్స్ వెల్లువెత్తిన నేపథ్యంలో ఆమె ఈ నిర్ణయం తీసుకుందని బాలీవుడ్ టాక్. నేటి కాలంలో కేవలం వ్యూస్ కోసం డబుల్ మీనింగ్ పాటలు వస్తున్న టైంలో శ్రేయ లాంటి స్టార్ సింగర్ ఇలాంటి స్టాండ్ తీసుకోవడం గొప్ప విషయం అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.